ఓం శ్రీమాత్రే నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని కాటేరమ్మ తల్లినైతే వేడుకుందాము. ఇది చాలా విశేషమైన దేవాలయము. మంచి వీడియో, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ మర్రి చెట్టుకి ఇలా ముడుపులు కడతారు. ఎక్కడెక్కడ నుండో లక్షల మంది జనాలు ఈ ముడుపులు కట్టడం కోసమే వస్తారు. ఈ టెంపుల్ హోస్కోటకు దగ్గరలో ఉన్న కంబళీపుర అనే గ్రామంలో ఉంది ఈ కాటేరమ్మ అమ్మవారి దేవాలయము. అలాగే ఈ అమ్మవారికి విశేషంగా 252 అడుగుల పెద్ద విగ్రహం కూడా కడుతున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో ఇంత పెద్ద అమ్మవారి విగ్రహం లేదని చెప్తున్నారు. ఇక్కడ ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం వలన మందుకు బానిసైన వారికి పసర మందు కూడా పోస్తారంట. దాని వలన వాడు మందు జోలికి కూడా పోరంట. అలాగే ఒక గోడకైతే కాయిన్స్ పెడతారు. కాయిన్ అంటితే కోరిన కోరిక తీరుతుందని చెప్తే భక్తుల నమ్మకము. అలాగే నరదృష్టి ఉన్న, నరఘోష ఉన్న కొబ్బరికాయలతోని, నిమ్మకాయలతోని దిష్టి తీస్తారు. ఇక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే పోవాలని గోడలకి ఒక స్టాండ్ లాగా ఉంటుంది. మీరు వీడియో చూడండి చివరి వరకు. తాళాలు కూడా వేస్తారు భక్తులు. అలాగే ఎంతో శక్తివంతమైన కాటేరమ్మ తల్లి దేవాలయము. ఇది 300 సంవత్సరాల క్రితము ఈ ఒక మర్రి చెట్టులో ఈ అమ్మవారు కొలువు తీరారని తెలియచేస్తున్నారు. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనము 9 వారాలు ఇక్కడికి వచ్చి మర్రి చెట్టుకు ముడుపు కడితే ఎలాంటి ప్రాబ్లం అయినా తీరుతుందని భక్తుల నమ్మకము. ఇక్కడ కాటేరమ్మ తల్లి అంత పవర్ఫుల్ అమ్మవారు. అందుకే కొన్ని లక్షల మంది వచ్చి ముడుపులైతే ఇక్కడ కడతారు. ఇక్కడికి స్పెషల్గా ఇక్కడ పౌర్ణమి అమావాస్యలకైతే విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలియచేశారు. ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉంటుందని తెలియచేశారు. అదే ఈ దేవాలయానికి చేరుకోవడానికి ప్రతి 15 నిమిషాలకి ఒక బస్సు అయితే ఉంటుంది. మేము కూడా ఇదే ఫస్ట్ టైం ఈ అమ్మవారిని దేవాలయానికి అయితే వెళ్ళాము. ఏం చెయ్యాలి, విశేషాలు ఏవైతే మాకైతే తెలియదు. ఫస్ట్ టైం వెళ్ళడము. ముందుగా మనము ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఆ ముడుపు కోసం ఒక టికెట్, అలాగే మన దర్శనానికి కూడా టికెట్ తీసుకోవాలి. దీనికి శుక్రవారాలు, మంగళవారాలు, ఆదివారాలు చాలా ఎక్కువ జనం ఉంటారనమాట. ఇది ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టులోనే అమ్మవారు వెలిసారని ఆ చెట్టుకి ఇలా ముడుపులు కడతారు. ఏదైనా మనము కోరుకొని ఈ ముడుపు కడితే కోరిక తీరుతుందని మనకి భక్తులకి నమ్మకం అనమాట. ఇలాగా ఈ ముందు మనం వెళ్ళిన వెంటనే వినాయకుడిని దర్శనం చేసుకుంటాము. అలాగే ముడుపులు కూడా కడుతుంటారు. తాళాలు ఉంటాయి, తాళాలు వేస్తుంటారు. ఏవైనా కోరిక చెప్పుకొని తాళాలు వేస్తే, కష్టాలు ఏమున్నా తాళాలు వేస్తే మన కష్టాలు తీరుతాయని అమ్మవారి దేవాలయం ఇది. అయితే ఈ అమ్మవారి దేవాలయానికి ముందు మనము ముడుపు తీసుకుంటాము. టికెట్ కట్టి ముడుపు తీసుకున్న తర్వాత ఇక్కడ దేవాలయానికి వెళ్తాము. మొదటిసారి వచ్చిన వాళ్ళు బెల్లం దీపాలు పెడతారంట. మాకు ఇంకా వివరాలన్నీ ఏవీ తెలియదు కదా, మామూలుగా ఒకసారి చూద్దామని అయితే వెళ్ళాము. అలాగే దిష్టి తీపోవాలి అని అంటే ఆ దీపాలన్నీ పెడతారు. నిమ్మకాయ దీపాలు అన్నీ ఇక్కడైతే అక్కడే మనకి దొరుకుతాయి, అవి కొనుక్కోవడానికి ఆ దీపాలన్నీ పెడతారు. ఈ అమ్మవారు చాలా విశేషమైన అమ్మవారిని భక్తులైతే చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీనికి విశాలంగా కారు పార్కింగ్ అది కూడా ఉంది. అలాగే ప్రతి 15 నిమిషాలకి బస్సులు కూడా ఉన్నాయి. మనకి ఇలాగ ముడుపులు అమ్ముతారనమాట. ఇవి అమ్మి మనము ఆ ముడుపు పట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అప్పుడు మనం మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ప్రదక్షిణలు మనం ఎన్ని మొక్కుకుంటే ఇక నేను ముడుపు తీసుకున్నాను. అలాగే పిల్లలు లేని వాళ్ళు ఇలా చెట్టుకి ఉయ్యాళ్ళు కూడా కడుతున్నారు తీసుకొచ్చి. అయితే మనము ధార్మికంగా నమ్మకంగా ఏ కోరిక కోరుకున్నా అమ్మ తీరుస్తుంది. అయితే ఈ ముడుపు పట్టుకొని మనము మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాలని చెప్పారు. మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం కదా, ముందు ఏం చెయ్యాలి తర్వాత ఏం చెయ్యాలి అనేది అయితే మాకు తెలీదు. అక్కడికి వెళ్ళాకైతే మేము తెలుసుకున్నాము. అది తెలుసుకున్న తర్వాతే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఇంకా మధ్యలో ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారి దగ్గర కూడా దిష్టిలు అవి తీసుకోవడానికని నిమ్మకాయలు అవన్నీ కట్టి ఇక్కడ కూడా పూజలు అవి చేస్తున్నారు. మెయిన్ అమ్మవారు ముడుపు పట్టుకొని వెళ్ళి దండం పెట్టుకున్నాం కదా, ఆ అమ్మవారు. ఈ అమ్మవారికి కూడా దిష్టి పోయినట్టు, దిష్టి పోతుందని నిమ్మకాయల పూజలు అవి అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ అమ్మవారికి పూజ చేస్తున్నారు. అలాగే ఇంకా ఇంత పెద్ద అమ్మవారికి కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ కూడా దర్శనాలు అవి చేసుకుంటున్నారు. ఇంకా 250 అడుగుల విగ్రహం కూడా ఒకటి తయారవుతుంది. అది ఇంకా
తర్వాత తయారవుతుందంట. ఆ అమావాస్యకి పౌర్ణమికి అయితే చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉంటారు. ఇక్కడ తాళాల స్టాండ్ ఉంది కదా, ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టం చెప్పుకొని ఇక్కడ తాళాలు వేస్తున్నారనమాట తీసుకొచ్చి. అంటే ఆ కష్టం తీరుతుందని, అలాగే మనకి విపరీతంగా తెలియని డిసీజెస్ ఏ వచ్చినా అవి కూడా తీరుతాయని భక్తుల నమ్మకము. చూడండి ఇక్కడ తాళాల స్టాండ్, తాళాలు వేస్తున్నారు అందరినీ. అలాగే ఇక్కడ మందులు కూడా కడుతున్నారు తెచ్చి. ఇంకా వివరాలు విశేషాలు అంటే నాకు ఇంకా పెద్దగా తెలియదు, నేను ఇదే ఫస్ట్ టైము ఈ దేవాలయానికి వెళ్ళడము. ఇక్కడ చూసారు కదా, ఇది మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు చుట్టూ మనము 108 ప్రదక్షిణలు కానీ 27 ప్రదక్షిణలు కానీ చెయ్యాలి ఆ ముడుపు పట్టుకొని. అమ్మ శక్తిపీఠం అని అంటారు ఇక్కడ అమ్మవారికి. కాటేరమ్మ అమ్మవారి పేరు. ఈ చుట్టూ ఈ మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. చేశాక ఆ ముడుపేమో మనము అలాగ ప్రదక్షిణలు చేస్తూ ముడుపు పట్టుకొని దండం పెట్టుకొని ప్రదక్షిణ చేస్తూ మనము ఆ మర్రి చెట్టుకి ముడుపు కడతారనమాట భక్తులందరూ. అలాగా 9 వారాలు చేస్తే విశేషమైన ఫలితమని అక్కడ తెలియచేస్తున్నారు. 9 వారాలు అంటే మనము మంగళవారం మొదలు పెడితే 9 మంగళవారాలు వెళ్ళాలి, మధ్యలో ఆటంకం వచ్చినా పర్వాలేదని చెప్తున్నారు. అలాగే శుక్రవారాలు అనుకుంటే శుక్రవారాలు వెళ్ళాలి. అలాగే ప్రతి వారం వెళ్ళలేమనుకుంటే 15 రోజులకు ఒకసారి వెళ్తే అలాగ మొత్తానికి ఆ 15 రోజులకు ఒకసారి చొప్పున 9 వారాలు కౌంట్ అవ్వాలంట. అప్పుడు మనము అమ్మవారికి కోరిన కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకము. చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో, అసలు నిజంగా చాలా విశేషంగా ఉంది ఈ అమ్మవారు దేవాలయం అయితే. మీకు వీలుంటే మాత్రం తప్పకుండా ఒకసారి అయితే ఈ అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. ఈ మర్రి చెట్టు 300 సంవత్సరాల నాటిదంట. పిల్లలు లేకపోయిన వాళ్ళకైనా సరే, అలాగే ఇంట్లో ఏ ఇబ్బందులు ఉన్నా సరే, ఏ కోరికైనా సరే నెరవేరుతుందని అక్కడ ఒక మంత్రం ఇస్తారు. ఆ మంత్రం చదువుకుంటూ మనము చెట్టు చుట్టూ తిరిగి ఆ ముడుపునైతే మనము కడతాము. అలాగే ఈ అమ్మవారు ఈ మర్రి చెట్టులోని కాటేరమ్మవారు తనంత తానే కొలువు తీరిందట. ప్రతి పౌర్ణమికి లక్ష్మీ కుబేర యోగం చేస్తారు. అలాగే మొదటిసారి వచ్చే వాళ్ళైతే బెల్లం దీపాలు పెట్టుకుంటారు. అలాగే అనారోగ్యాలు నయం చేసే అమ్మవారు దయగల దేవత అని కూడా చెప్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో, ఎంత చక్కగా అమ్మవారికి ఏదైనా మహిమ ఉండబట్టే కదా ఇవన్నీ. చాలా విశేషమైన అమ్మవారని అయితే చెప్తున్నారు. అయితే మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. కోరిక అంటూ కోరుకొని కాదు, మనందరము బాగుండాలనుకొని అయితే నేను మా బాబుకి మొదటిసారి దేవాలయానికి తీసుకెళ్ళమన్నాను. ఈరోజు శుక్రవారము పౌర్ణమి, ఈరోజు వెళ్ళాము మేము పొద్దున్న. కొంచెం జనం ఎక్కువ మందే ఉన్నారు, అయినా సరే పర్వాలేదు, మనము స్పెషల్ దర్శనం కూడా తీసుకోవచ్చు టికెట్. ఈ ముడుపు అయితే మాత్రం 200 రూపాయలు తీసుకుంటారు. అలాగే ఇంకా స్పెషల్గా ముందుకెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే 300 రూపాయల ముడుపు కూడా ఉంటుంది. మామూలుగా అయితే 50 రూపాయల టికెట్. అలాగే ఫ్రీ దర్శనాలు కూడా ఉంటాయి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా 9 వారాలు ఇక్కడ ఈ ముడుపు కడితే అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకము. ఈ చెట్టు లోపల ఈ అమ్మవార్లు కూడా ఉన్నారు. ఈ అమ్మవార్లను కూడా చూడొచ్చు మనము ప్రదక్షిణాలు చేస్తూ ఉండి. వీలుంటే మీకు ఒకవేళ తప్పనిసరిగా ఈ అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. మేమైతే మొదటిసారి వెళ్ళినా చాలా సంతోషం అనిపించింది. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణాలు అయ్యాక నేనైతే ఇక్కడ అమ్మవారికి ముడుపు కట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.